నా పేరు ఆర్ఎస్ నాయక్ అండి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8 గురించి చెప్పుకోదలుచుకున్నాము. ఈ పేపర్లో చాలా సింపుల్గా ఇస్తారండి, పెద్దగా ఏం హార్డ్ అనిపించదు. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. జ్ఞాపక చిహ్నంను ఏమంటున్నారనమాట, అది పిక్చర్ ప్లాన్కి 45 డిగ్రీస్, 45 డిగ్రీసు ఇటు 45 డిగ్రీసు ఇటు 45 డిగ్రీసు ప్రొటెక్టర్ని యూజ్ చేసి 45 డిగ్రీస్ పెట్టేసి ఏమని అంటారు, ఇక్కడ వచ్చేసి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ అనుకోవాలండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ నుంచి అలా ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ ప్లాన్ కేంద్రం నుంచి, పిక్చర్ ప్లాన్ కేంద్రం అంటే ఇది పిక్చర్ ప్లాన్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నది. స్టేషన్ పాయింట్కు పిక్చర్ ప్లాన్కు డిస్టెన్స్ ఎంత, 12 మీటర్స్ దూరంలో ఉన్నది. కంటి చూపు ఎత్తు ఎంత, 6 సెంటీమీటర్స్. కంటి చూపు ఎత్తు ఎంత, 6 సెంటీమీటర్స్. ఈ విధంగా స్టేషన్ పాయింట్ పిక్చర్ ప్లాన్కు స్టేషన్ పాయింట్కి ఏమో 12 మీటర్స్, ఇక్కడ 8 మీటర్స్. అయితే మనము 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ మనం వేసేటప్పుడు ఆ విధంగా వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మీటర్లలో ఉంటుంది, మనము సెంటీమీటర్లలో వాటిని వేసుకోవాలి. 5 మీటర్ ఇచ్చిందనుకో 5 సెంటీమీటర్, 4 మీటర్స్ ఇస్తే 4 సెంటీమీటర్స్, 3 మీటర్స్ ఇస్తే 3 సెంటీమీటర్స్, 12 మీటర్ ఇచ్చారు కాబట్టి 12 సెంటీమీటర్స్, 6 మీటర్స్ ఉంది కాబట్టి ఐ లెవెల్ 6 సెంటీమీటర్స్. ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేసుకుంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ మనము ఈ పిక్చర్ ప్లాన్ లైన్ను ఫస్ట్ మనము డ్రా చేసుకోవాలి. ఈ పిక్చర్ ప్లాన్ లైన్ను మనము ఫస్ట్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత టాప్ వ్యూలో ఉన్న ఈ దిమ్మను, జ్ఞాపక చిహ్న దిమ్మను వేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో 5M అని ఉంటుంది. మనం ఏం చేయాలి, దీనికి 5 సెంటీమీటర్లలో వేయాలన్నమాట. అయితే దానికంటే ముందు ఏం చేయాలి, ఇక్కడ 45 డిగ్రీస్ అన్నారు కదా, ఇక్కడ 45 డిగ్రీస్ ఇటు 45 డిగ్రీస్ తోటి ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రొట్రాక్టర్ని పెట్టేసి 45 డిగ్రీస్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఏం చేయాలి, ఈ సెట్ స్క్వేర్ తోటి మనం ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసి వేసుకోవాలి. ఇక్కడికి 5 మీటర్లు ఉంది కాబట్టి 5 సెంటీమీటర్ పెట్టుకొని వేసుకోవాలి. ఇటు 5 సెంటీమీటర్స్. ఇక్కడ దీనికి డిస్టెన్స్ ఎంత, 1/2 సెంటీమీటర్. ఇక్కడ 1/2 సెంటీమీటరు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్ అన్నమాట. ఇక్కడ 3 సెంటీమీటర్స్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 సెంటీమీటర్, ఇటు 1/2 సెంటీమీటర్ అనమాట. ఆ విధంగా వేసుకోవాలి. మనం ఈ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసేసి ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత సెట్ స్క్వేర్ తోటి మనం ఈ విధంగా గీతలని మనం ఇట్లా సెట్ స్క్వేర్ తోటి వేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకొని మనము పూర్తి డ్రాయింగ్ను పూర్తి చేసుకోవాలి దీన్ని. దాని తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 12 సెంటీమీటర్స్, 12M అని దాంట్లో ఉంది పేపర్లో. మనం 12 సెంటీమీటర్ పెట్టేసి ఇక్కడ ప్యారలల్గా ఒక స్టేషన్ పాయింట్ లైన్ను వేసుకోవాలన్నమాట. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ను మనము వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటరు గ్యాప్తో ఈ గ్రౌండ్ లైన్ని కూడా మనం ఈ విధంగా వేసుకుంటున్నాము. ఈ సెట్ స్క్వేర్ తోటి ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం. ఇంతవరకు అయిపోయిందండి. మళ్ళీ 45 డిగ్రీస్ తోటి ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసేసి మళ్ళీ ఈ విధంగా యూజ్ చేసేసి మనం 45 డిగ్రీస్లో మళ్ళీ ఏం చేస్తామంటే 45 డిగ్రీస్లో ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా
ఒక గీతను VP2 వాన్సింగ్ పాయింట్ 2 ఇక్కడ నుంచి ఈ విధంగా వాన్సింగ్ పాయింట్ 1 ఈ విధంగా మనం వేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనము ప్యారలర్గా కూడా ఇట్లా వేయచ్చు. ఈ విధంగా కూడా ఈ ప్యారలర్గా ఇక్కడ నుంచి ఇలా కూడా మనం ఇలా వేసుకోవచ్చు. ఇలా కూడా వేయచ్చు అండి, ఇలా కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా వేసిన తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టేసి ఈ సెట్ స్క్వేర్ని ఇలా పెట్టేసి 90 డిగ్రీస్లో ఇక్కడ నుంచి ఒక గీతని ఇట్లా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 90 డిగ్రీస్లో మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక గీత ఇట్లా గుంజాలి. గుంజేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ గీతని ఇలా కలిపేయాలి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడికి ఇలా కలిపేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రౌండ్ లైన్ ఉంది కదా, ఈ గ్రౌండ్ లైన్కు ఇక్కడ పాయింట్ ఏర్పడింది కదా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక గీతని ఇలా, మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఒక గీతను వేసుకోవాలి. ఇంతవరకు ఇది పూర్తయిపోయిందండి. ఎగ్జామ్లో ఆ పేపర్లో ఇది ఆల్రెడీ ఈ దిమ్మను ఇవ్వడం జరిగింది ఫ్రంట్ వ్యూ నుంచి. ఇక్కడ నుంచి 5M అంటే 5 సెంటీమీటర్సు, 4M అంటే 4 సెంటీమీటర్సు, 3M అంటే 3 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి హైట్ ఇక్కడికి 3.5M అన్నాడు కాబట్టి 3.5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇంతవరకు మీకు మంచిగా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ హైట్ మీకు తెలుసు 12M అంటే 12 సెంటీమీటర్స్, ఈ ఐ లెవెల్ 6M అంటే 6 సెంటీమీటర్స్. ఓకే అండి. ఈ విధంగా సెట్ స్క్వేర్ని పెట్టేసి మనము ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకుంటున్నాము, ఇక్కడ కూడా ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఇట్లా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ విధంగా ఈ VP1 హై లెవెల్ VP1 ఇక్కడ ఉంది కదా, అక్కడికి ఒక గీతను ఇలా వేసుకుంటున్నాం అన్నమాట. వాన్సింగ్ పాయింట్ VP1కు ఈ విధంగా వేసుకుంటున్నాము. ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది. ఈ సైడ్ కూడా ఈ టాప్ వ్యూ నుంచి ఇక్కడ స్టేషన్ పాయింట్కు ఈ విధంగా ఇక్కడ ఒక పాయింట్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా గీతను వేసుకున్నాము, నిలువు గీతల్ని. ఇది కూడా నిలువు గీతలను వేసుకున్నామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము, ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ VP1కు కలిపేయాలి. దాని తర్వాత ఇటు ఇక్కడ నుంచి VP2 కలిపేయాలి. ఇక్కడ నుంచి ఇటు ఈ విధంగా ఇక్కడ పాయింట్ వేసాము, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇటు కలిపేయాలి.
ఈ విధంగా ఇటు కలిపేయాలి. ఇట్లా కలిపేయాలి. ఇట్లా కలిపేసిన తర్వాత ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ నిలువు గీత ఉంది కదా, ఈ నిలువు గీతని ఇక్కడ ఇట్లా కలిపేయాలి. ఇట్లా కొట్టేయాలన్నమాట. ఇది కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ VP2కు గీతను ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ గీత ఉంది కదా మధ్యలో, మధ్య గీత కూడా ఈ విధంగా ఇలా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇటు కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేయాలన్నమాట. మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇట్లా కలుపుకుంటాము. సేమ్ యాస్టిజ్ ఇటు ఎలా కలిపామో ఇటు కూడా ఆ విధంగానే కలపాలి. ఆ విధంగా కలిపేసిన ఈ విధంగా కలిపేసాము. మధ్యలో ఈ విధంగా కలపాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేయాలి. నెక్స్ట్ ఈ విధంగా కలుపుకుంటూ రావాలన్నమాట. వీటిని ఇట్లా కలిపేస్తుంటే వచ్చేస్తుంది అన్నట్టు. ఈ నిలువు గీతలు ఉన్నాయి కదా, నిలువు గీతలని ఈ విధంగా ఇట్లా కలిపేస్తే ఈ విధంగా ఇది పూర్తయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో యూట్యూబ్లో కింద పెట్టేసేయండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఈ విధంగా కనీసం 5-6 పేపర్లైనా మీరు చేయవలసి ఉంటుంది. చేస్తే మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తారు. ఈ విధంగా మీరు ఇంకా 2018 ఈ పేపర్ చెప్పాను కదా, 2017, 2015, 2016 ఆ విధంగా కొన్ని పేపర్లు ప్రాక్టీస్ చేయండి. మీరు మంచిగా ఎగ్జామ్లో పాస్ అవుతారు. మంచి మార్కులు మీకు వస్తాయండి. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.